ఆత్మబోధ ఎపిసోడ్ 28 శీర్షిక నీవే నీ శత్రువు కాదు ఉపశీర్షిక నీ ఆలోచనలే శత్రువులైతే నీవే నీ రక్షకుడివి. తనతోనే పోరాటం. రాహుల్ ఎప్పుడూ తనను తానే విమర్శించుకుంటాడు. నేను సరిపోను, నాకెప్పుడూ కుదరదు, ఇతరులంత గొప్పను కాదు. ఈ మాటలే అతని రోజువారీ సహచరులు. రాహుల్ ఆలోచన: నా జీవితంలో అడ్డంకి ఎవరు? ఇతరులా లేక నేనేనా? గురువు దగ్గర ప్రశ్న. ఒకరోజు రాహుల్ ఒక గురువును కలిశాడు. రాహుల్: స్వామీ, నా శత్రు ఎవరు? గురువు అద్దమిచ్చాడు. బోధ. గురువు: ఇది నీ ముఖం చూపిస్తుంది, శత్రువు కాదు. శత్రువు నీ గురించి నీవు నీవే చెప్పుకునే కథ. ఆ మాటలు రాహుల్ గుండెను తాకాయి. అంతరంగ సంభాషణ. ఆ రాత్రి రాహుల్ తన ఆలోచనలను గమనించాడు. ప్రతి ప్రతికూల ఆలోచనకు ఒక ప్రశ్న వేశాడు. ఇది నిజమా లేక భయమా? చాలా వరకు భయమేనని తెలిసింది. మార్పు. రాహుల్ తనతో తానే మృదువుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. తప్పు అయితే నేర్చుకుంటాను, విఫలమైతే ప్రయత్నిస్తాను. మనసులో ఒత్తిడి తగ్గింది. ఆత్మబోధ. నీవే నీ శత్రువు కాదు, నీవే నీ గురువు. ఆలోచనలను మార్చినవాడే తన జీవితాన్ని మార్చుకుంటాడు. నీతో నీవు మిత్రుడిగా మారిన రోజు ప్రపంచం శత్రుత్వం కోల్పోతుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.